ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య సీతమ్మ, కుమారుడు సుబ్బయ్యతో కలిసి నివసించేవాడు. అతడు దేవుని పట్ల గొప్ప నమ్మకంతో ఉండేవాడు. కానీ కొన్నేళ్లుగా అతని పంటలు బాగా దిగుబడి ఇవ్వడం లేదు. ఒకరోజు అతను దేవునికి ప్రార్థించాడు. ప్రభువా, ఎన్నాళ్ళుగా కష్టపడతా ఉన్నాను, కానీ నా పరిస్థితి మారడం లేదు, నన్ను ఆదుకోండి. అతని ప్రార్థన విన్నట్టు దేవుడు ఒక మాట ఇచ్చాడు. నా బిడ్డ, ఓపికతో ఉండు, నా సమయము ఉత్తమమైనది అని. రోజులు గడిచిన పరిస్థితి మారలేదు. రామయ్య నిరాశ చెందకుండా నమ్మకంతో కొనసాగాడు. ఒకరోజు ఊహించిన విధంగా వర్షం వచ్చింది. రామయ్య పంట మంచి దిగుబడి ఇచ్చింది. వచ్చిన రాబడి ద్వారా రామయ్య అప్పులన్నీ తీర్చేశాడు. దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన సమయము ఉత్తమమైనది. నమ్మకంతో ఉండి ప్రార్థించడం ద్వారా దేవుడు తగిన సమయంలో ఆశీర్వదిస్తాడు.